హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా తెలుగువారి కార్తీక మాస వనభోజనాలు కార్యక్రమం చూపించబోతున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ తెలుగు వాళ్ళంతా ఒకే శివ టెంపుల్లో గ్యాదర్ అయ్యి శివ దర్శనం చేసుకున్న తర్వాత కట్టెల పొయ్యి మీద వంటలు వండి ఈ వనభోజనాలు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈ ఇయర్ ఏ శివ టెంపుల్లోకి వెళ్ళాము, ఏ ఫ్యామిలీ ఈ కార్యక్రమం అంతా జరిపించుకుంటున్నారో కంప్లీట్గా ఈ వీడియోలో చూసేద్దాం. జనరల్గా ఈ వనభోజనాల కార్యక్రమం వచ్చేసరికి కొంతమంది ఎవరికి వాళ్ళే వండుకొని వెళ్తూ ఉంటారు. మరి కొంతమంది ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర వండుకుంటూ ఉంటారు ఈ భోజనాలు. అయితే మా ఫ్యామిలీలో వచ్చేసరికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కో ఫ్యామిలీ పెడుతూ ఉంటారు. ఈ కార్యక్రమం అంతా ఒక్క ఫ్యామిలీ చేతుల మీదుగా జరుగుతూ ఉంటుందన్నమాట. అందులో భాగంగా ఈ ఏరు వనభోజనాల కార్యక్రమం ఏ ఫ్యామిలీ పెట్టుకుంటున్నారు, శివ పూజలు ఎలా జరిగాయి, కట్టెల పొయ్యి మీద ఎన్ని రకాల వంటలు వండారు, వనభోజనాల కార్యక్రమం అంతా ఎలా జరిగిందో కంప్లీట్గా ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, వస్తున్నారు ఒక దంపతులు. వాళ్ళ పేర్లు వచ్చేసరికి ఆడారి రామనాయుడు గారు, శ్రీమతి నాగమణి గారు. ఈ రోజు జరుగుతున్న పూజ వనభోజనాల కార్యక్రమం కంప్లీట్గా ప్రాసెస్ అంతా వీళ్ళ చేతుల మీదుగా జరుగుతుంది. మొత్తం అంతా కార్యక్రమం వాళ్ళదే అన్నమాట. అయితే ఎవ్రీ ఇయర్ ఒక్కరు పెట్టుకుంటారని చెప్పాను కదా, ఈ సంవత్సరం వచ్చేసరికి నాకు వరుసకి మామయ్య అత్తయ్య అవుతారనమాట. వాళ్ళదే ఈ కార్యక్రమం అంతా. అయితే గువాహటిలోని చాలా శివ టెంపుల్స్ ఉంటాయని నేను బిఫోర్ వీడియోస్లో చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు చూడలేనట్టయితే గువాహటిలో కొన్ని టెంపుల్స్ అయితే నేను వ్లాగుల కింద చేశాను. చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట. అలానే ఇది ఒక టెంపుల్ అనమాట. అస్సాంలోని కామాఖ్య మందిర్ ఫేమస్ అని చాలా మందికి తెలిసిన విషయమే. ఆ కామాఖ్య టెంపుల్ నుంచి ఒక 2-3 కిలోమీటర్ల ముందుకు వెళ్ళినట్లయితే కొండపైన ఉంటుంది టెంపుల్ వచ్చేసరికి లంకేశ్వరుడు అని. విలేజ్ నేమ్ వచ్చేసరికి లంకేశ్వర్ అంటారు, టెంపుల్ నేమ్ వచ్చేసరికి సేమ్ అలానే పిలుస్తారనమాట. మనకి స్టార్టింగ్లో ఇలా విఘ్నేశ్వరుడు దర్శనం ఇచ్చిన తర్వాత మనం దర్శనం చేసుకుని మనకి పూజా సామాగ్రి అంతా ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళినా పర్వాలేదు, లేదు అనుకుంటే అక్కడ కూడా మనకి అన్ని అనుకూలంగా దొరుకుతాయి అన్నమాట. అయితే జనరల్గా మన తెలుగు ప్రదేశాల్లో టెంపుల్స్ వచ్చేసరికి గర్భగుడిలోకి ప్రవేశం అనేది ఉండదు. గర్భగుడిలోకి వెళ్ళేది మాత్రం ఓన్లీ పంతులు గారు మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు. కానీ అస్సాంలో టెంపుల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం 99% ఈ భక్తులందరూ కూడా గర్భగుడిలోకి డైరెక్ట్గా ప్రవేశించి పూజలు చేసుకోవడం జరుగుతుందన్నమాట. నేను చూసిన టెంపుల్స్లో కల్లా ఓన్లీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి మాత్రమే గర్భగుడిలోకి భక్తులకు ప్రవేశం ఉండదు. ఆ గుడిలో వచ్చేసరికి తిరుపతిలో ఉన్న పంతులు గారులే ఉంటారని నేను అనుకుంటాను. వాళ్ళకి తెలుగు కూడా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ కంప్లీట్గా అస్సామీస్ వాళ్ళు ఉంటారనమాట, హిందీ కూడా కాదు. అలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లాంగ్వేజ్ మాతృభాష కింద ఉంటుంది కదా, అలానే అస్సాంలోని కూడా అస్సామీస్ మాతృభాష అనమాట. మన తెలుగు వాళ్ళకి తెలుగు ఎలానో అస్సాం వాళ్ళకి అస్సామీస్ లాంగ్వేజ్ అలా అనమాట. అయితే ఇలా మన అంతలో మనమే పూజలు చేసేసుకోవచ్చు. లాస్ట్లో పంతులు గారు జస్ట్ మనకి తీర్థం ఇవ్వడం జరుగుతుంది. ఇలా కిందనే విఘ్నేశ్వరుడు పూజలు అయిన తర్వాత నేను చూపిస్తున్న దగ్గర ద్వీపాలు అయ్యి వెలిగించుకోవచ్చు అనమాట. లోపల గుడి లోపల అయితే వెలిగించనివ్వరు, జస్ట్ పూలు పెట్టేసి దర్శనం చేసుకుని వచ్చేయడమే. మిగతా ప్రాసెస్ అంతా బయటనే చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం టెంపుల్స్ అన్నీ ఇలానే ఉంటాయి. తర్వాత నా బ్యాక్ సైడ్ కూడా శివ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మ్యాక్సిమం 300 పైన స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఈ మెట్ల ద్వారానే మనం పైకి వెళ్ళాలి. అయితే మా వాళ్ళంతా ముందుగానే వెళ్ళిపోయారు. మేము పూజలన్నీ చేసుకుని కొంచెం నిదానంగా వెళ్ళామన్నమాట. అయితే మీరు లాస్ట్ ఇయర్ చూసినట్లయితే సేమ్ ఇదే శివ టెంపుల్లో నేను వ్లాగ్ చేశానండి. అయితే అప్పట్లో నాకు అంత అవగాహన లేక క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. అయితే ఈ టెంపుల్కి వచ్చేసరికి వాహన సదుపాయం ఏది ఉండదండి. జనరల్గా మనము ఈ మెట్ల ద్వారానే పైకి వెళ్ళాలి. చాలా మెట్లు ఉంటాయి. ఇలా ముందుకు వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో వెళ్తూ ఉంటే రైట్ సైడ్లోని, వస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లోని హనుమాన్ గుడి, శనేశ్వరుడు టెంపుల్ ఉంటుంది. ఆ దర్శనం చేసుకొని పైకి వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే ముందు శివ దర్శనం చేసుకొని అదే లంకేశ్వరుడు దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ఈ హనుమాన్ దర్శనం అలానే శనేశ్వరుడు దర్శనం కూడా చేసుకోవచ్చు. మన ఇష్టమే, ఎలా చేసుకున్నా పర్వాలేదు.
అయితే ఇక్కడ స్పెషల్‌గా ఏంటంటే, అస్సాంలోని ప్రతి దగ్గర కూడా హనుమాన్ మందిర్ ఉంటుంది. కానీ ఇక్కడ స్పెషల్‌గా కొంచెం హైట్ ఎక్కువగా, లాంగ్‌గా ఉంటుందనమాట. చాలా బావుంటుంది చూడడానికి. నేనైతే ఈ వీడియో ఈవినింగ్ తీశాననమాట. పైకిని కూడా పంతులు గారుంటారు. శనేశ్వర టెంపుల్‌లో కూడా పంతులు గారుంటారు. మేమైతే ఇంకా అవన్నీ క్లారిటీగా తీయలేదు గానీ, ఎక్కడికక్కడే పంతులు గారులైతే ఉంటారు. ఒకప్పుడైతే అంతగా ఎవరు పట్టించుకునేవారు కాదు గానీ, ఈ మధ్య కాలంలో అయితే హైదరాబాద్ నుంచి, గుంటూరు నుంచి ఇలా ఆ చుట్టుపక్కల ప్రదేశం వాళ్ళంతా కూడా ఈ తీర్థయాత్రలకు రావడం జరుగుతుందండి. ఇప్పుడు ప్రెజెంట్ కార్తీక మాసం కదా! ఎక్కడెక్కడున్న తెలుగు వాళ్ళంతా గ్యాదర్ అయ్యి ఒక వెహికల్ టాక్సీలా కట్టించుకొని ఈ యాత్రలన్నీ చూస్తూ వెళ్తూ ఉంటారనమాట. ముఖ్యంగా కామాఖ్య టెంపుల్‌కి వస్తూ ఉంటారు. అలానే కొన్ని ముఖ్యమైన టెంపుల్స్ ఉన్నాయన్నమాట. బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న ఉమానంద, అలానే ఆ బ్యాక్ సైడ్ ఇంకో శివ టెంపుల్ ఉంది. అది కూడా చాలా ఫేమస్ అన్నమాట. ఈ శుక్లేశ్వరుడు టెంపుల్ అనేది ఇలా ఉంటుంది. బయట నుంచి మనం మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. పైకి స్టెప్స్ అయితే చాలా ఉంటాయండి. అవన్నీ నేను ఇంకా వీడియో తీయలేదన్నమాట. అయితే వెహికల్ సదుపాయం అయితే ఏమీ ఉండదు, నేను ముందు చెప్పినట్టు. ఈ స్టెప్స్ వచ్చేసరికి గర్భగుడి దగ్గరలో ఉన్న స్టెప్స్ అన్నమాట. ఇవి కూడా ఒక 20-30 స్టెప్స్ లాగా ఉంటాయి. ఇవి మనం ముందుకు వెళ్తూ ఉండగా నందేశ్వరుడు 2 మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మన తెలుగు ప్రదేశాల్లో వచ్చేసరికి శివాలయంలోని ఒక నంది మాత్రమే ఉంటుంది శివాలయంలోని. కానీ ఇక్కడ ప్రతి టెంపుల్లో కూడా, అంటే శివ టెంపుల్లో వచ్చేసరికి 2 ఉంటాయి నందులు. ఈ మనం స్టార్టింగ్ లోని ఉంటాయి, అలా వెళ్తూ ఉంటే రైట్ సైడ్ లోని కూడా సేమ్ ఇలానే ద్వారం ఉండి 2 నందులు ఉంటాయి అన్నమాట. ప్రతి శివ టెంపుల్లో సేమ్ అలానే ఉంటుంది. తర్వాత పూజల కోసం మనము ఇంకా లోపల ప్రథమ ద్వారంలో నుంచి గర్భగుడిలోకి ప్రవేశం చేస్తున్న ముందు నందేశ్వరులు ఉంటాయి. చక్కగా దర్శనం చేసుకొని గర్భగుడిలోకి వెళ్ళి మన గోత్రనామాలు, మన తల్లిదండ్రుల పేర్లు, మన పేర్లు, మన పిల్లల పేర్లు సంకల్పం చేసుకొని మన పూజలు మనమే చేసేసుకోవాలి. ఇక్కడైతే పంతులు గారులు ఏమీ చెయ్యరండి. మనం యథావిధిగా ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలానే చేసేసుకొని మనము శివ పూజలు మనకి ఎలా వచ్చో ఇంకా అలా చేసేసుకోవడమే. అయితే మేము చేసింది అయితే తీయలేదండి. కంప్లీట్గా ఇంక ఈ రోజు కార్యక్రమం అంతా వీళ్ళదే కదా అనే ఉద్దేశంతో వీళ్ళని మాత్రమే ఎక్కువ తీసానన్నమాట. అయితే వచ్చిన వాళ్ళంతా ఎవరికి వాళ్ళే పూజలు చేసుకుంటూ ఉంటారండి. అలానే మేము కూడా చేసుకున్నాము. కాకపోతే ఆ వీడియోస్ అన్ని ఇంక నేను యాడ్ చేయటం లేదు, ఎందుకంటే బోర్గా ఉంటుంది. దాంతోపాటు వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువైపోతుంది. ఇంకా ముఖ్యంగా వీళ్ళదే ఈ ఇయర్ అంతా ఈ కార్యక్రమం అంతా వీళ్ళదే అనే ఉద్దేశంతో నేను వీళ్ళని మాత్రమే కొంచెం ఎక్కువగా యాడ్ చేయడం జరిగింది. అయితే కొంతమంది అయినా అనుకోవచ్చు డైరెక్టర్గా వీళ్ళే పూజలు చేస్తున్నారేటి అని. అస్సాంలో వచ్చేసరికి నేను ముందు చెప్పినట్టు ఎవరి పూజలు వాళ్ళే గర్భగుడిలోకి వెళ్ళి స్వయంగా చేసుకోవాల్సి ఉంటుంది. పంతులు గారులు ఉంటారు కానీ జస్ట్ వాళ్ళు ఏదో కొంచెం తీర్థం ఇచ్చి ఆశీర్వదించినంత వరకే, మిగతా ప్రాసెస్ అంతా మనమే చూసుకోవాలి. అలాగే లోపల దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి మనం దీపాలు వెలిగించుకోవచ్చు. లోపల అయితే ఆ సదుపాయం అయితే ఉండదండి. జస్ట్ పాలు, నీళ్లు, ఏదైనా మీరు పంచామృతం తీసుకొచ్చినట్లయితే అవన్నీ వేసుకొని, బిల్వపత్రం ఉంటుంది కదా, ఇక్కడ బేలుపత్త అంటారు, అవన్నీ వేసుకుని ఆరేడు పత్రి ఇవన్నీ తీసుకొని యథావిధిగా మనం పూజలు ఎలా అయితే చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అంతా అలానే ఉంటుంది. కానీ పసుపు అనేది ఎక్కువగా వాడరు వాళ్ళు, మన పద్ధతిలో ఎక్కువ వాడుతూ ఉంటారనమాట. ఇలా పూజలన్నీ అయిపోయిన తర్వాత వంట కార్యక్రమం కోసము కట్టెల పొయ్యి ఇలా అరేంజ్ చేశారు. ఫస్ట్ గానే నీట్గా క్లీన్ చేసేసి కొంచెం వాటర్ చిమ్మేసిన తర్వాత ఇలా ఇటుకలతోటి 2 పొయ్యిలు అరేంజ్ చేశారు. దానికి వినాయకుని తలుచుకొని గౌరీ పార్వతిని కానీ, లేదంటే ఆ గ్రామ దేవతలు కానీ, వాళ్ళ కుల దైవాలు కానీ, వాళ్ళ పెద్దల్ని అందరినీ తలుచుకొని ఇలా కట్టెల పొయ్యి అరేంజ్ చేసి పూజ చేసేసిన తర్వాత 1 సైడు పాలు పోసి పరవన్నం కోసము, అలానే వచ్చిన వాళ్ళందరి కోసము టీ, టిఫిన్లు అవన్నీ అరేంజ్ చేశారనమాట. అయితే ఒక్కదానిపైన అయితే కొంచెం ఎర్లీగా అవ్వదు కదా అనే ఉద్దేశంతో 2 పొయ్యిలు అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ. అయితే మీరు లాస్ట్ ఇయర్ వనభోజనాల కార్యక్రమం వీడియో చూసినట్లయితే నేను ఈ ప్రాసెస్ అంతా యాడ్ చేయలేదన్నమాట. ఏదో జనరల్గా అలా తీసేసి మ్యూజిక్ యాడ్ చేసేసి పెట్టేసాను అనమాట. అప్పట్లో నాకు ఎలా యాడ్ చేసి వాయిస్ ఇవ్వాలి అనేది అంత అవగాహన లేదనమాట. ఫస్ట్ వీడియో ఏం పెట్టాలి, తర్వాత ఏం పెట్టాలి అనేది. మీరు లాస్ట్ ఇయర్ వీడియో చూసినట్లయితే ఫస్ట్ క్రీమ్ కలర్ శారీ కట్టుకున్నారు కదా, గోల్డ్ కలర్ శారీ, ఆ ఆంటీ వాళ్ళు పెట్టుకున్నారు లాస్ట్ ఇయర్ వనభోజనాల కార్యక్రమం.
బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే మేము పెట్టుకున్నాము. ఈ ఇయర్ వచ్చేసరికి వీళ్ళది కార్యక్రమం అంతా. అయితే జనరల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తూ, అంటే ఆ గువాహటిలో శివ టెంపుల్స్ చాలా ఉన్నాయని చెప్పాను కదా, అలా ఉన్న దగ్గరల్లా చేంజ్ చేస్తూ పెడుతూ ఉంటారు ఈ కార్యక్రమము. కానీ లాస్ట్ ఇయర్ ఇదే టెంపుల్లో పెట్టారు. ఈ ఇయర్ కూడా ఈ టెంపుల్లో పెట్టడం ఎందుకు అంటే, ఇప్పుడు ఈ కార్యక్రమం ఎవరైతే జరుపుకుంటున్నారో వాళ్ళు లాస్ట్ ఇయర్ సంకల్పం చేసుకున్నారు. ఏదో మొక్కులు ఉంటాయి కదా, ఆ మొక్కులు మనకి అనుకున్న టైం మీద అవి నెరవేరినట్లయితే మేము ఇక్కడే ఇదంతా జరుపుకుంటామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అయితే ఈ ఇయరే కాకుండా ఇంతకు ముందు 2-3 టైమ్సే వీళ్ళు ఈ వనభోజనాల కార్యక్రమం పెట్టుకున్నారనమాట. ఇలా ఫస్ట్ అయితే చక్కగా పాలు వేసి పరమాన్నం వండేశారు. ఆ తర్వాత మిగతా వంటలన్నీ పులిహోర, పూర్ణాలు, అలానే రైసు, సాంబారు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, ఆనియన్స్ లేకుండా ఇవన్నీ. నాన్ వెజ్ అయితే అస్సలు ఉండదు, వెజిటేరియన్ మాత్రమే. ఫస్ట్ వచ్చేసరికి అందరి కోసము టీలు, టిఫిన్లు అరేంజ్ చేసేసిన తర్వాత ఎవరికి చేతనైన పని వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. కొంతమంది వంట కార్యక్రమాలు, కొంతమంది ఈ కట్టెలు తీసుకురావడము, కొంతమంది వాటర్ తీసుకురావడము, కొంతమంది వెజిటేబుల్ కట్ చేయడము, ఇలా ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తూ ఉంటారు. అయితే అందరూ కాకపోయినా ఒక్కరో ఇద్దరికైనా మనసులో ఆలోచన రావచ్చు, నువ్వేం చేస్తున్నావట అని. నేనైతే ఈ ఇయర్ అసలు ఏ పని కూడా చేయలేదండి. ఎందుకు అంటే వీడియో షూట్ చేసేది నేనే అనమాట. అయితే వేరొకరికి ఇచ్చి చేయమని చెప్పొచ్చు, నేను ఒకలా తీయమని చెప్తాను, వాళ్ళు వచ్చేసరికి మరొకలా తీస్తారు. వీడియోస్ కూడా ఎక్కువైపోతాయి అనమాట. ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. మెయిన్గా ఏంటంటే ఈ మామయ్యలు ఉన్నారు కదా, ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తున్న వాళ్ళు, ఇంకో మామయ్య, వీళ్ళంతా కూడా నాకు కొన్ని విషయాల్లో బాగా సపోర్ట్ చేస్తారనమాట. నువ్వు ఏ పని చేయనవసరం లేదు, వీడియోస్ నీట్గా, ఇంకా మనము అవకాశం ఇచ్చిన తర్వాత ఆగుతామా, ఇంకా నాకు ఏ క్లిప్పింగ్స్ ఇంపార్టెంటో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసుకున్నాను అనమాట. అయితే కొంతమంది అనుకోవచ్చు నీ ఇష్టానికే తీసుకున్నావా అని. నేను ఏదైనా మొదలు పెట్టేటప్పుడు అవతల వాళ్ళ ఇష్టం లేకుండా ఏమి కూడా చేయనండి, నా స్వార్థం కోసం. అయితే వాళ్ళకి ఇష్టం ఉన్నట్లయితేనే వాళ్ళందరి సలహా తీసుకుని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి మా చిన్న మావయ్య, మిగతా వాళ్ళంతా ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఒక అత్త అనమాట, వీళ్ళంతా చక్కగా వెజిటేబుల్స్ అన్ని తీసుకుని వాష్ చేసేసి కటింగ్ ప్రాసెస్ తీసుకున్నారనమాట. అయితే కొన్ని పెద్ద పెద్ద ప్రాసెస్లు ఏమైనా ఉన్నట్లయితే ఇంటి దగ్గరే చేయడం జరుగుతుంది. మా చిన్న అత్తయ్య, చిన్న మామయ్య వీళ్ళు. చిన్న అత్తయ్య అంటే మా అత్తగారికి సిస్టర్ అనమాట. ఇప్పుడు ఈ కార్యక్రమం జరుపుకుంటున్న మామయ్య గారు, మా మామయ్య గారు ఓన్ బ్రదర్స్ అనమాట. టోటల్గా వాళ్ళు 6 మెంబర్స్, 6 అన్నదమ్ములు అనమాట. అయితే ఇయర్ ఒక్కొక్కరు ఇలా చేంజ్ చేస్తూ పెడుతూ ఉంటారు. మిగతా వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఒకరు వచ్చేసరికి టిఫిన్స్ కోసము రవ్వనైతే ఫ్రై చేస్తున్నారు, కొంతమంది వెజిటేబుల్స్ కట్ చేయడము, అలానే మరొక సైడ్ వచ్చేసరికి టీ కోసం అయితే కొంచెం టీ పొడి, అలానే వాటర్, అల్లం క్రష్ చేసి వేసేసారనమాట. ఇదంతా కటింగ్ సెక్షన్ ప్రాసెస్. పూర్ణాలు చేసేవాళ్ళు పూర్ణాలు చేస్తారు, వెజిటేబుల్ కట్ చేసేవాళ్ళు వెజిటేబుల్స్ కట్ చేస్తారు. అయితే నేను ముందు చెప్పినట్టు పూర్ణాల కోసము, అలానే అల్లం పేస్ట్లు, పప్పులు ఉడికించుకోవడం, పెద్ద పెద్ద ప్రాసెస్ ఏమైనా ఉన్నట్లయితే కొంతవరకు ఇంటి దగ్గరే చేసి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి కరెంటు అనుకూలంగా ఉండదు, అలానే మిక్సీలు అవి తీసుకురావాలంటే కొంచెము ప్రాబ్లం అవుతుంది. అంటే లగేజ్ ఎక్కువగా అయిపోతుంది కదా. డైరెక్ట్గా వెహికల్ సదుపాయం ఉన్నట్లయితే ఎంత లగేజ్ తీసుకొచ్చినా పర్వాలేదు. మనము ఇలా స్టెప్స్ ద్వారాగా వస్తూని వెయిట్ అంతా మోసుకొని రావాలి అనే ఉద్దేశంతో ఎంత ఇంపార్టెంటో అంత ఇక్కడ చేయడానికి మిగతా ప్రాసెస్ పూర్ణాల కోసం ఈ బ్యాటర్ అదంతా ఇంటి దగ్గరే తయారు చేసి తీసుకురావడం జరుగుతుంది. నూనె లేకుండా ఉంటుండదండి ఉంచండి రా మాత్రం కరేపాకు పావని ఛానల్ కి క్రియేట్ చేసింది ఎడిటర్ నువ్వే కదా? కాదు 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 కాదు, మా ఆయన ఎప్పుడు చేయలేదు, నాదే అంతా నేనే.
ఏదో చేసి మా అందరం బాగా కనపడి ఏ చూపే చూడు బాపా బాపా అదే వండినట్టు లెక్క అన్ని నేనే చేస్తున్నాను. పొలలెట్టు నీ వీడియోలో నువ్వే కనిపించాలి. డైరెక్ట్గా వీడియో పెడితే ఇలా ఉంటుందన్నమాట మా వాళ్ళతో అంతా. అయితే ఇక్కడ షూట్ చేసేది ఎవరంటే అస్సాం పిల్ల అని పావని అని ఒక అమ్మాయి ఛానల్ క్రియేట్ చేసుకుందనమాట. ఇందువల్ల ఇంకా కొన్ని వీలు కాక స్టాప్ చేసిందనమాట. నేను జనరల్గా మా అమ్మలో మాట్లాడుతున్నాను తనతోటి, నీ వీడియో షూట్ చేసేది ఎవరు అని. వాళ్ళ ఆయన తను ఇద్దరు కలిపే చేసుకుంటారు. అయితే ఇంకా పులిహోర ప్రాసెస్ అంతా అయింది కదా, పోపు కోసం ఇదంతా తయారు చేశారు. అయితే వీడియో షూట్ చెయ్యు, నేను కాసేపు ఏదైనా వర్క్ చేస్తానని చెప్తే నేను చెయ్యను అని కొంచెం మొహమాట పడిందా. ఎక్కువ మంది ఉంటే కొద్దిగా అదోలా ఉంటుంది కదా, కొత్తలో ఎవరికైనా అలానే. నాకైతే కొంచెం అలవాటు అయిపోయింది, ఇప్పుడు 1 year బట్టి చేస్తున్నాను కనుక. స్టార్టింగ్లో అయితే నాకు కొద్దిగా ఇబ్బంది అయ్యేది. సైడ్ పులిహోర పోపు పెట్టారు కదా, మరొక సైడ్ వచ్చేసరికి పరమాన్నం ఉడికిపోయింది. దానికోసం మరొక బాండీలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేశారనమాట. ఈ ప్రాసెసింగ్ కంప్లీట్ అయింది. ఒక స్వీట్ ఒక హాట్ రెసిపీ అయిపోయింది. తర్వాత పూర్ణాల కోసం ప్రాసెస్ అనమాట. వీళ్ళు కూడా ఇద్దరు నాకు వరుసకి పిన్నులు అవుతారనమాట. అయితే ఇద్దరం చెయ్యొచ్చు అని ఫస్ట్గానే నిర్ణయించుకున్నాము, నేను కూడా కూర్చోవచ్చు అని. తర్వాత వీళ్ళిద్దరే చేస్తామని చెప్పారు. సర్లే అయితే అనేసి ఇంకా నేను సైడ్ అయిపోయాను అనమాట. జనరల్గా ఏంటంటే నాకు ఇలా కింద కూర్చొని కుకింగ్ రెసిపీస్ ఏమైనా చేయడం చాలా ఇంట్రెస్ట్. నించొని ఎక్కువసేపు చేయలేము, కానీ కట్టెల పొయ్యి మీద ఇలా అందరూ ఉండేటప్పుడు నాకు కొంచెం డీప్ ఫ్రై ఐటమ్స్ అవి చేయడం చాలా ఇంట్రెస్ట్. వీడియోస్ కోసం అనే కాదు, కానీ కుకింగ్లోని కొన్ని పనులు నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సర్లే ఇంకా పెద్దవాళ్ళు కూర్చున్నారు కదా అని చెప్పి ఉద్దేశంతో నేనైతే ఇంకా బ్యాక్ వచ్చేసాను. చిన్న ఒక 1 minute వీడియో అయితే యాడ్ చేశాను అనమాట. ఈ చేసిన తర్వాత కొంచెం దేవుడికి తీసేసి ఇంకా ఒక్కొక్కరు 4 తీసుకొని వెళ్ళిపోవడమే. వేడివేడిగా ఉండేటప్పుడే కొంచెం రుచిగా ఉంటాయి కదా, అందుకుగాను కొంతమంది మారేడు వృక్షానికి పూజలు చేస్తున్నారు. జనరల్గా అయితే ఉసిరి చెట్టుకి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉసిరి చెట్లు చాలా తక్కువగా ఉంటాయి, మారేడు వృక్షాలు చాలా ఎక్కువగా ఉంటాయి అడుగడుగున. అయితే ఇక్కడ నేను తినేటప్పుడు నాకు మాత్రమే వీడియో తీయమని చెప్పాను. ఎందుకు అంటే కొంతమంది నన్ను బయట కుకింగ్ రెసిపీస్ చేసి అన్ని నువ్వే తినేస్తున్నావా అని అంటూ ఉంటారు, తిన్నా తినకపోయినా సరే. అయితే చేసిన రెసిపీ నేను తింటున్నానో లేదో అది నాకు తెలుసు. ఒక్కోసారి నేను తినొచ్చు, మరొక సందర్భంలో వేరొకరికి పెట్టే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే ఇంక నేను తిన్నట్టే ఉంటాను కదా, నాకు తినే వీడియో మాత్రమే యాడ్ చేయని కంప్లీట్గా ఆ వీడియో అంతా నేనే ఉంటాను తిన్నట్టు. తర్వాత వెజిటేబుల్ కర్రీ, ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. ఇలా ఒక్కొక్కటి తయారు చేస్తూ ఉండగా ఇలా వీళ్ళ తోటకోడళ్ళు ఇద్దరు ఈ మారేడు వృక్షాన్ని చుట్టూ క్లీన్ చేసేసి వాటర్తో చిమ్మేసిన తర్వాత చక్కగా పసుపు రాసి బొట్లు, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్న పసుపు బొట్లు కామన్గా పెడుతూ ఉంటారు కదా, అలా ఎవరికి చేతనైంది వాళ్ళు ఇలా తోరణంలా కట్టుకున్నారు. మరి మొక్కుకున్నారో ఏంటో తెలీదు నాకైతే, నేను అడగలేదు కూడా. ఇలా ఒక్కొక్కరు ఒక్కో చేయి వేసి ఎవరికి చేతనైన పని వాళ్ళు చేశారనమాట. అయితే రెడ్ ఎల్లో కలర్లోది కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ దారాన్ని ఇలా తోరణంలా కడుతూ ఉంటారు. కొంతమంది రావి చెట్టు, కొంతమంది రాగి చెట్టు అంటారు. ఒక్కొక్కరు ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు. ఆ చెట్టుకి ఎక్కువ కడుతూ ఉంటారనమాట. కానీ ఇక్కడ ప్రెజెంట్ మారేడు వృక్షాలే ఎక్కువగా ఉన్నాయి కనుక అక్కడే పూజకి ఏర్పాటు చేసి ఇలా మనం తయారు చేసుకున్న వంటలన్నీ ముందు ప్రసాదం కింద పెట్టడం జరిగింది. అయితే ఉసిరి వృక్షం ఉంది కానీ చాలా చిన్నదనమాట. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను, కొంతమందికి తెలిసిన వారి కోసం అయితే కాదు, తెలియలేని వారి కోసం మాత్రమే. ఒక్కోసారి మనము తులసి మొక్కకైనా అలానే ఉసిరి మొక్కకైనా ఏదైనా మొక్క మనం పూజలు చేసేటప్పుడు చిన్నగా ఉంటాయి వృక్షాలు. అలాంటి వాటికి మాత్రము దగ్గరగా దీపం పెట్టడము, పసుపు ఎక్కువగా పూసేయడం మాత్రం దయచేసి చేయొద్దండి. పూజలు చేసేటప్పుడు చాలామంది అధిక భక్తి పూజలు మరీ ఓవర్గా చేసేస్తూ ఉంటారు. ఎలా అంటే పసుపులు ఎక్కువగా వేసేయడము, అలానే దీపం వచ్చేసరికి ఈ వృక్షాలకి దగ్గరలో పెట్టడం, అంటే తులసమ్మవారైనా ఉసిరి చెట్టు అయినా సరే దగ్గరగా దీపం పెట్టేస్తూ ఉంటారు. ఆ హీట్కి పాపము అవి క్షీణించిపోవడం జరుగుతుంది అనమాట. పసుపు కూడా యాంటీబయాటికే కదా, అలా అయితే ఎప్పుడు చెయ్యొద్దండి.
దీపము కూడా కొంచెం దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. తెలిసిన వారి కోసం అయితే కాదు, తెలియలేని వారి కోసం మాత్రమే. తర్వాత బజ్జీల కోసము తిను పిండి మిక్స్ చేస్తుంది అనమాట. తినికి కూడా ఒక ఛానల్ ఉంది, తను ఎక్కువ షార్ట్స్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మినిమము ఒక 3 యూట్యూబర్లు ఉన్నారనమాట. అయితే వాళ్ళు డైలీగా పోస్ట్ చేయరు వీడియోస్ వచ్చేసరికి, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ అనమాట. నాదైతే కుకింగ్ ఛానల్, బ్లౌజ్ కటింగ్స్ అవి వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు టెంపుల్ బ్లాగ్స్ అవి. ఈ అస్సాం పిల్ల అనే ఛానల్లో కూడా కుకింగ్సే వస్తూ ఉంటాయి. తిన ఛానల్లో వచ్చేసరికి షార్ట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. బ్లూ కలర్ సారీ ఉంది కదా, చేస్తూ ఉంటారు చూడండి. వీడియో కంప్లీట్ గా డైరెక్టర్ వాయిస్ తో పెడితే ఎలా ఉంటుంది అనమాట. అస్సలు ఇంకా సెటారిల్ వేయడానికి అయితే అత్త ఫస్ట్ అనమాట. మనీ తిన పేరు. ఇద్దరు నాగమణిలు, ఇద్దరు తోటికోడళ్ళే, మొత్తం 6 మెంబర్స్ తోటికోడళ్ళు. ఇలా మేము ఇలా సైడ్ సెటారిల్ వేసుకుంటే పక్కన ఇంకొక అత్త ఇంకా పూజ కార్యక్రమం అయితే ముగించేసింది. ఇంకా చాలా వరకు అందరికీ ఆకలికి కూడా వేసేస్తుంది. ఇవన్నీ ఎప్పుడు అవుతాయో, ఎప్పుడు తిందామని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ వచ్చేసరికి ఒక 1 అవర్ లేట్గా వచ్చాము. ఈ కార్యక్రమాలు కూడా కొంచెం లేట్గా జరిగాయి అన్నమాట. అందరం భోజనాలు చేసేసరికి 2:30, 3 o'clock అయిపోయింది. ఇలా ఒక సైడ్ పూజ అయిపోయిన తర్వాత మరొక సైడు ఈ వృక్షం కింద అందరికీ భోజనాల కోసము అరేంజ్ చేసేసారు. మనం వండుకున్న వంటలన్నీ కొంచెం కొంచెం ఇలా దేవుడికి ప్రసాదం కింద తీసి పూజ చేసేసిన తర్వాత ఈ వృక్షం కిందే మనం ఇంటి దగ్గర నుంచే చేపలు అవి తీసి తెచ్చుకోవాలి. అయితే మనము ఇక్కడ కూడా వాళ్ళు సామాన్లు అడిగితే ఇస్తారు. ఇదంతా మారేడు వృక్షం అనమాట. కింద ఇంకా చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, మగవాళ్ళకి ఫస్ట్ అయితే భోజనాలు పెట్టేశారు. వాళ్ళంతా చేసేసిన తర్వాత లేడీస్ తర్వాత చేసామన్నమాట. అయితే ఈ భోజనాల కార్యక్రమం అంతా ఎర్లీగా అయిపోతే చిన్న చిన్న గేమ్స్ ఏవైనా ఆడుకోవచ్చు అని నేను అనుకున్నాను. కానీ ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి 3:30, 4 అయిపోయింది. ఇంకా వింటర్ సీజన్లో వచ్చేసరికి మనకు తెలిసిన విషయమే, డే టైం తక్కువ, నైట్ ఎక్కువగా. ఇక వచ్చేసరికి మరొక యూట్యూబర్ మాకు వడ్డిస్తుంది అనమాట. తినొక యూట్యూబరు, నెక్స్ట్ బ్లాక్ డ్రెస్లో ఉంది కదా తనొక యూట్యూబర్ అనమాట. వీళ్ళిద్దరు వచ్చేసరికి ఇంకా లాస్ట్లో మాకు చక్కగా పుష్టిగా వడ్డించారనమాట. ఇక్కడ ఒక మావయ్య నన్ను వెటకారిస్తున్నారు. నాకు జనరల్గా సాంబార్ అంటే చాలా ఇష్టము. అందుకుగాను బాల్కీతోటే నువ్వు పెట్టేసుకున్నావు మొత్తము తినేయడానికి, లాస్ట్లో అయితే ఎక్కువ తినొచ్చని ఉద్దేశంతో లాస్ట్ తింటున్నావా అని. అవును అని చెప్పాను నేను. ఇక్కడ చూడండి, ఆ క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తాను నిన్ను. ఏంటంటే నాకు భోజనాలు చేసేటప్పుడు అందరూ చేసిన తర్వాత నాకు లాస్ట్లో తినడం ఇష్టము. స్టార్టింగే కూర్చోవాలని నాకు ఎందుకో ఇష్టం ఉండదు అనమాట. లేట్ అయినా పర్వాలేదు, లేట్గా తినడమే ఇష్టము అందరితో కలిసి. ఇలా అన్ని భోజనాలు అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు మరలా ఆ సామాన్లన్నీ క్లీన్ చేసేసి మిగిలినవన్నీ ప్యాకింగ్ చేసేసి అందరికీ సర్దేసిన తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగేవన్నమాట. అయితే అప్పటికే చీకటిగా అయిపోయింది. ఫొటోస్ కూడా అంత నీట్గా ఏమీ రాలేదు, కొంచెము ఫేస్లు అవి డార్క్గా వచ్చేసాయి అనమాట. పిక్స్ కూడా కొన్ని యాడ్ చేస్తాను చూడండి. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చలేని వారు డిస్లైక్ చేసి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఎందుకు అంటే మనం చేసిన ప్రతి పని ప్రతి ఒక్కరికి నచ్చాలని ఏమీ రూల్ లేదండి. ఎందుకు అంటే ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చకపోవచ్చు. నేనైతే సరదాగా వీడియో షేర్ చేయాలి అనుకున్నాను, షేర్ చేశాను కూడా. చాలా బాగుంది, చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము. మరి కాస్త ఎంజాయ్ చేసినట్టయితే బాగుండేది అనిపించేది, టైం అయితే సరిపోలేదనమాట. ఇక్కడ ఒక మామయ్య నన్ను వెటకారం ఏదో చేస్తున్నారనమాట. తనకి అలా స్మైల్ ఇస్తున్నాను ఫోటో పోజ్ కోసము. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత పిక్స్ కోసం అందరం కలిపి టెంపుల్ స్టార్టింగ్లోకి వెళ్ళిపోయాము. ఎంట్రన్స్లోకి వెళ్ళిపోయి కొన్ని పిక్స్ అయితే దిగామన్నమాట. జెంట్స్, లేడీస్ విడివిడిగా, అలానే మళ్ళీ ఫ్యామిలీ అంతా ఇలా 4-5 పిక్స్, అలానే ఎవరికి వాళ్ళే పిక్స్ అలా దిగామన్నమాట. కొన్ని ఇవన్నీ కూడా యాడ్ చేశాను ఇందులో. భోజనం చేసినవి, అలానే అక్కడ పిక్స్ దిగినవి, టెంపుల్స్ దగ్గరవి, కొందరు విడివిడిగా కూడా సపరేట్గా ఎవరికి వాళ్ళే ఫొటోస్ కూడా తీసుకున్నారు. అలానే మేము కూడా లాస్ట్లోనే అందరూ అయిపోయిన తర్వాత 2-3 పిక్స్ అయితే దిగాము. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశ్వరం.